కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాళరేవ మండలం మరియు పిల్లంక గ్రామంలోని గౌతమి గోదావరి తీరం వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా 4 రోజుల్లో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలోని విఘ్నేశ్వర పూజ, సంతాన గోపాల వ్రతం మరియు ఆహ్వాన పుష్పదినం మరియు బలిహార తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదం చాలా విశేషమైనటువంటివి. అటువంటి గ్రామంలో చాలా పూర్వకాలం నుంచి చాలా పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం ఉండేది. చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. గత 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాణ్యాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విశేషమైనటువంటివి. అటువంటి పురాతనమైనటువంటి దేవాలయానికి అతి కొద్ది కాలం క్రితం సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల కళాపకర్షణ అనేటువంటి కార్యక్రమం చేసి గుడిని పునర్నిర్మించాలి అనుకున్నారు. అటువంటి గుడికి ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా స్వామివారికి 6 రోజులు దీక్షగా సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని చేశారు. అది 17, 18, 19, 20, 21, 22వ తారీఖు ఉదయం 7:46 స్వామివారి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని. దీంట్లో అనేకమైనటువంటి అధివాసాలు, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం ఈ రోజున జరుగుతుంది. రేపు స్వామివారికి పంచశయ్యాధివాసం, ఎల్లుండి ఉదయం 7:46 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పూర్వజన్మ సుకృతం చేత మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కనీ విని ఎరుగన రీతిలో సుబ్రహ్మణ్య దేవాలయం అనేటువంటిది ఆవిర్భవించబోతోంది. మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే చాలా తక్కువగా ఒక బిక్కవోలు క్షేత్రం మళ్ళీ మన యొక్క పిల్లంక అనేటువంటి స్థితిలో ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో వచ్చినటువంటి విగ్రహం 6 నిమిషములకి ప్రతిష్ఠ. ఈ యొక్క ప్రతిష్ఠ ఈ యొక్క దేవస్థాన వైభవం దినదిన ప్రవర్ధమానంగా ఉండాలని ఆ యొక్క జగద్గురువులు కంచికామకోటి పీఠాధిపతి ఆ యొక్క చంద్రశేఖర భారతి స్వామి వారి యొక్క